హాయ్! హలో! అందరికీ నమస్కారం. నేను మీ అంబిక. ఈరోజు మనం డియోడాక్ రివ్యూ ఇద్దాం. నా ప్రొడక్ట్స్ వచ్చాయి. సెకండ్ పార్సెల్ వచ్చేసిందనమాట. అండ్ ఇంకెందుకు ఆలస్యం ప్రొడక్ట్ చూపించేస్తాను. చూసేయండి. చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి గదా! యాక్చువల్లీ నేను ఓపెన్ చేసి చూసేసాను. వాళ్ళైతే చాలా కుక్కి పంపించారా, మళ్ళీ సేమ్ నేను అలా పెడదామని చూస్తే అవ్వలేదు నాతోటి. నా వల్ల కాలేదు. అండ్ ఎక్కువ మాట్లాడకుండా ప్రొడక్ట్ చూపించేస్తాను. ఫస్ట్ పైనున్నయన్నీ చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇది వెజిటేబుల్ కట్టర్ అనమాట. ఇట్ లుక్స్ క్యూట్. అండ్ ఇది జస్ట్ 27 రూపీస్ ఆర్ సంథింగ్ అంత తక్కువకి వచ్చిందనమాట. ఇది నేను మీషోలో ఆల్రెడీ ఒకసారి తీసుకున్నాను. అప్పుడు తీసుకున్నప్పుడు దీని అమౌంట్ నేను ఆల్రెడీ మీషోలో ఒకసారి తీసుకున్నాను. అప్పుడు తీసుకున్నప్పుడు దీని అమౌంట్ అరౌండ్ నాకు 150 అలా పడ్డది. అని తీసుకునే పార్సిల్ రిసీవ్ అయిన 2 అవర్స్‌లో అది విరిగిపోయిందనమాట. ఐ డోంట్ నో వై. ఇది కూడా అలానే ఉంది. బట్ దానికన్నా చాలా బాగుంది క్వాలిటీ. ఇది నాకు తెలిసి నేను అట్లాగా ఛార్జింగ్ అయిపోయిందనుకోండి, నా మైక్ నేను మళ్ళీ వీడియో రికార్డ్ చేయాలి. సో లేట్ చేయకుండా వీడియో కంటిన్యూ చేసేద్దాం. పైన ఉన్నది తెద్దాం. చాలా టైట్‌గా ఉన్నాయి. 23 ప్రొడక్ట్స్ జస్ట్ ఇంత చిన్న బాక్స్‌లో వచ్చేసాయి. దట్స్ వై. ఇది వచ్చేసి స్టోరేజ్ బాక్స్ అనమాట. యాక్చువల్లీ టూత్ బ్రష్ అది స్టోరేజ్ బాక్స్. బట్ మనం మేకప్ ప్రొడక్ట్స్ స్టోరేజ్ చేసుకోవచ్చు దీంట్లోని. ఇలా పెట్టేసి దీన్ని ఇలా క్లోజ్ చేసేస్తే సెక్యూర్ అనమాట. మేకప్ ప్రొడక్ట్స్‌కి డస్ట్ అది పట్టకుండా ఉంటది. నాకు చాలా అవసరం ఇది. అండ్ థర్డ్ ప్రొడక్ట్ ఏంటంటే, ఓ మై గాడ్ రావట్లేదు. ఇది యాక్చువల్లీ నేను హాఫ్ లీటర్ అయినా వస్తది అనుకున్నాను. హాఫ్ లీటర్ కాదు, లీటర్ వస్తది అనుకున్నాను. నేను చూడలేదు. ఇది 400 ఎంఎల్ బాటిల్. చూద్దాం. నేను ఇది ఓపెన్ చేయలేదు. జస్ట్ పైన ప్యాకేజింగ్ చూసా, ఓపెన్ చేశాను అంతే. ఓ మై గాడ్! ఐ థాట్ నేను ఈ కలర్ వస్తది అనుకున్నా. లేకపోతే గ్రీన్ కలర్ ఏమైనా వస్తది అనుకున్నా. వైలెట్ కానీ ఇదేంది ఈ కలర్ వచ్చింది. పర్లేదు ఇది. ఇది మూత కూడా ప్లాస్టిక్‌ది. ఏం లేదు ఉంది. ఓహ్! పైన ఈ వైట్‌ది ఉంది కదా! అది మాత్రమే ప్లాస్టిక్. ఇది గాజు. దీంట్లో ఏదో ఉంది. వాట్ ఈస్ దిస్? ఓహ్! ఇందులో ఉండాల్సింది అందులోకి పడ్డది. ఓహ్ మై గాడ్! ఓకే. పెట్టలేకపోతున్నాను. ఇది ఊడిపోతుంది. తర్వాత పెడతాను. ఇదైతే చాలా డస్ట్ ఉందనమాట. ఐ మీన్ వాడిన దానిలో అయితే కనిపించట్లేదు కానీ డస్ట్ ఉంది. అంటే వాళ్ళ స్టోర్ ఏంటి అంటారు, వేర్ హౌస్‌లోనే ఫుల్‌గా అన్ని ప్రొడక్ట్స్ ఒక చోట ఉంచేస్తారు. ఎప్పటినుండో ఉంటాయి కదా! సో డస్ట్ పడతది. ఇట్స్ క్యాజువల్ అనమాట అది. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి పైన వచ్చినవి తీద్దాం. దిస్ వన్. దీన్ని ఏమంటారు? మనం డీప్ ఫ్రైస్ అయ్యి చేసుకున్నప్పుడు ఆయిల్‌లో నుండి ఆ ప్రొడక్ట్స్‌ని బయటికి తీయడానికి ప్రొడక్ట్స్ అంటున్నానేంటి? వాట్ ఐ యామ్ టాకింగ్. ప్రొడక్ట్స్ కాదు అదే గారెలు అవి, బజ్జీలు అవి వేసుకున్నప్పుడు యూజ్ అవుతదనమాట. ఇది కట్టేసాడు. ఇది కట్ చేయాలనుకుంటా. వచ్చేసినాయి. కట్ చేయక్కర్లేదు. ఇది ఇది ఫ్లాట్ ఉంది. అసలు ఏమన్నా నిలబడుతుందా అసలు దాని మీద? ఇలా వంపుగా ఉంటాయి కదా! ఆ గారెలు కానీ అయి. అప్పుడు దాంతోటి ఇలా పట్టుకొని ఏంటి అంటారు, ఆయిల్ అంతా పోయే వరకు ఇలా పట్టుకోవచ్చు. చాలా వీక్‌గా ఉంది. ఇది యాక్చువల్లీ 35 రూపీస్ ఆర్ సంథింగ్ మనకిక్కడ లోకల్‌లో దొరికేస్తది ఆ రేట్‌కి మంచి క్వాలిటీతో. ఇది వేస్ట్. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్స్ వచ్చేసి మాన్యువల్ మొత్తం ఏమేమి ఉన్నాయో అయన్నీ ఇందులో ఉన్నాయి. అండ్ నాకు జస్ట్ స్మాల్ ప్రొడక్ట్ రిసీవ్ అవ్వలేదు. అది నిన్నటి దాంట్లోనే, ఈరోజు దాంట్లోనే నాకు గుర్తులేదు. అదే ముందు వీడియోలోదో ఏమో తెలియదు గానీ. అండ్ దిస్ వన్. ఇది నేను యాక్చువల్లీ షూస్ పెట్టుకోవడానికని ఆర్డర్ పెట్టాను. ఇది ఇంత చిన్నది వస్తదని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఐ మీన్ ఇందులో షూస్ అయితే ఖచ్చితంగా వెళ్ళవు. మేబీ గాజులు ఆర్ మేకప్ ప్రొడక్ట్స్ ఏమన్నా పెట్టుకోవచ్చు అంతే. చాలా చిన్నగా వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట. చాలా బాగుంది. బట్ మా అమ్మ ఈ కలర్ చూసి యెల్లో తప్ప నీకు ఇంకేం కలర్ దొరకలేదని అడిగిందనమాట. ఎందుకంటే అది యెల్లో కలర్ బాగోదు కదా! మాసిపోతుంది ఊరికనే అని చెప్పి మా అమ్మని అలా అడిగింది.
నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి పౌచ్. నేను అలా కింద పడేస్తున్నాను. ఓ మై గాడ్, దిస్ పౌచ్ నాకు ఇది నచ్చింది, క్యూట్ గా. నేను ఇలాంటి క్యూట్ క్యూట్ పౌచెస్ చాలానే పెట్టాను. ఈవెన్ నా దగ్గర చాలా ఉన్నాయి కూడా, వాడకన్నా మూల పడేసినవి, ఐ మీన్ పక్కన పెట్టినవి కూడా ఉన్నాయి అనమాట. సో యా, ఇది చాలా బాగుంది. ఇది ఎలా ఉందంటే లెదర్ షూస్ ఉంటాయి కదా, అలాగుంది పైన మెటీరియల్ అనేది. అండ్ లోపల వాటర్ అది వెళ్ళకుండా ఉంటది కదా, అలాంటి మెటీరియల్ ఉంది. గుడ్ వన్. అది 18 రూపీస్ ఆర్ సంథింగ్, అండ్ రేట్కి బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓ, ఇది ఏంటంటే ఫోన్ పౌచ్ అనమాట. దీన్ని ఫోన్ ఏదో అంటారో ఏదో చెప్దామని అయిపోయాను మధ్యలో. ఎలా ఓపెన్ చేయాలి? ఓ ఓ ఓ యా, ఇందులోని ఫోన్, ఈ బొమ్మ ఉంది కదా, అలాగా ఫోన్ పెట్టేసి పెట్టడానికి ఇది ఇలా ఓపెన్ చేయాలి. యాక్చువల్లీ నాకు తెలుసు, నా దగ్గర ముందు ఉండేది ఇలాంటిది, బట్ ఈ వెబ్సైట్ నుండి వచ్చింది కాదు, నేను మీషోలో పెట్టాను. ఇవి రెండు ఎక్కడ పడేసా నాకు గుర్తులేదు. సో యా, ఇవి ఇలా ఓపెన్ చేసి మొబైల్ ఇందులో పెట్టి ఇది ఇలా సెక్యూర్ చేసేస్తే, ఇది వాటర్ లో పెట్టిన లోపలికి వాటర్ వెళ్ళదన్నమాట. నేను ఫస్ట్ మీషోలో పెట్టాను అన్నాను కదా, ఆ రెండు కూడా చాలా వీక్ క్వాలిటీ ఉండేవన్నమాట. అంటే ఇది మొత్తం ఎలా ఉండేదంటే ఒక పేపర్ కవర్ టైప్, అంటే పేపర్ కవర్ కాదు, నార్మల్ ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, అంత పల్చగా ఉండేది ఇది కూడా. బట్ ఇది అయితే క్వాలిటీ అదిరిపోయింది. నేను నెక్స్ట్ డే ఇంకోసారి ఈ డియోడ్ యాప్ నుండి ఆర్డర్ పెట్టినప్పుడు ఇది ఖచ్చితంగా 2-3 పెడతాను, నాకు అవసరం అవుతాయి. నేనంటే బ్లాగ్స్ చేస్తున్నాను కదా, అండ్ నేను షూట్స్ కట్ట వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మర్చిపోయి వాటర్ లో పడేస్తూ ఉంటాను. ఫోన్ బై మిస్టేక్ కావాలని కాదు. యా, దానికి ఇది మెల్ల వేస్తున్నది అనమాట. దీనికి టై చేసి మెల్ల టైలా వేసుకోవచ్చు. గుడ్ వన్, చాలా బాగుంది. నేను నెక్స్ట్ మళ్ళీ పర్చేస్ చేసినప్పుడు డియోడ్ యాప్ నుండి నేను పక్కావి 2 క్వాంటిటీ పక్కా పెడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది యాక్చువల్లీ నేను చాలా పెద్దది వస్తుంది అనుకున్నాను, చాలా బిగ్ వచ్చింది ఇది. మీన్ లుక్, ఏం చేసుకోవడానికి ఇది? ఓ, షైన్ వస్తుంది ఇది. చాలా ఎక్కువ స్టోరేజ్ అయిపోద్ది. నేను స్పీడ్ గా చెప్పాలి, నా దాంట్లో స్టోరేజ్ ఎక్కువ లేదు. ఇది చాలా చిన్నగా వచ్చింది, బట్ చాలా స్ట్రాంగ్ గా ఉందన్నమాట. ఇది అంత త్వరగా విరగదు. ఇదేంటంటే పొటాటో స్లైసెస్ అవి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నేను యాక్చువల్లీ ఇది మినిమం ఇంత వస్తుంది అనుకున్నాను అనమాట. కింద ఆరి చేయంత వచ్చింది ఎగ్జాక్ట్ గా. నువ్వు దానికన్నా చిన్నగా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటారు, ఇది చేట. చేట అండ్ డస్ట్ క్లీనర్ అనమాట. తుడిసేది. ఓకే, ఇది చేట చిన్న చిన్న ఏమన్నా క్లీన్ చేసుకోవడానికి పనికి వస్తుంది అనమాట. మా అమ్మకి ఇది చాలా క్యూట్ గా అనిపించింది, చాలా నచ్చింది అనమాట. ఓన్లీ మా అమ్మకి నచ్చిందంటే వెల్ అండ్ గుడ్ అనమాట. వాట్ ఇది ప్రైస్ నాకు గుర్తులేదు, బట్ 35 రూపీస్ కి బిలోనే ఉంటాయి ఖచ్చితంగా. తక్కువ రేట్ కాబట్టి తీసుకున్నాను. అది చిన్నగా వస్తుందని నాకు తెలుసు ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే నేను ముందు క్లబ్ ఫ్యాక్టరీ అని చెప్పాను కదా, నేను ముందు వీడియోలని ఆ క్లబ్ ఫ్యాక్టరీలో పెట్టాను అనమాట. అది విరిగిపోయింది, చాలా రోజుల తర్వాత విరిగిపోద్ది కదా, అలాగే విరిగిపోయింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి, అరే ఇంకా చాలా ఉన్నాయి. ఓ మై గాడ్, ఇది ఎలా ఓపెన్ చేయాలి? రావట్లేదు. నో, వచ్చింది. ఓ మై గాడ్, ఇలా ఇంత టైట్ గా ఎందుకు పెడతారు? ఇందులోగా లేవు. ఇదేంటంటే, అరే దీనికి బ్లేడ్ లేదు, ఏం లేదు, ఎలా వస్తుంది? ఇది చేపకి దానిపైన స్కిన్ ఉంటది కదా, అయ్యో మెరుస్తూ స్టోన్స్ లా కనిపిస్తాయి కదా, అవి తీయడానికి అనమాట, ఫిష్ చేయడానికి. ఇది ఎలా వాడాలో మనకు తెలీదు. ఓ మై గాడ్, రావట్లేదు. వచ్చింది. ఇది ఇలా ఉంది, ఇలానే వస్తుందా? ఐ థింక్. బట్ ఇందులోనే బ్లేడ్ అది ఏమీ లేదు. బ్లేడ్ లేకుండా అంటే కితకితలేస్తుంది నాకే, ఏమొస్తుంది దీంతో? ఇది కనుక పనికి రాలేదనుకో మా అమ్మ నన్ను తిడుతుంది.
డియోడ్ యాప్ వల్ల తిట్లు తింటానో ఏంటో చూద్దాం దీనివల్ల. ఐ మీన్ 35 రూపీస్, ఇది ఎందుకు అసలు? ఇది కనుక ఉపయోగపడకపోతే వేస్ట్ మనీ. చాలా ప్రొడక్ట్స్ వేస్ట్ గా వచ్చాయి. నేను ఏదో టెస్ట్ కోసం పెట్టినట్టు పెట్టాను. అండ్ ఇది వచ్చేసి ఇయర్ క్లీనింగ్ సెట్ అనమాట. ఒకటి అర్థం కాలే, ఇది ఇంతలా ఉంటే లోపలికి ఎలా వెళ్తుంది? ఐ మీన్ సీరియస్లీ ఇంత లావే మనకి, అంటే మనం పెద్దోళ్ళమి, చిన్నపిల్లలకి ఎవరికైనా క్లియర్ చేయాలంటే ఇంత లావుగా ఉంది. లిటరలీ చాలా లావు ఉంది ఇది. అంత లావునే ఇయర్ లో పెడితే పోతాయి, పంజేయ వెంక దెబ్బకి. అది అసలు ఏంటి, ఎలా ఉంటుందో చూడడానికి పెట్టాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చింది ఇది మార్కర్. మార్కర్ నేను 2 times పెట్టాను. నెక్స్ట్ వీడియోలో వచ్చే ప్రొడక్ట్స్ లో కూడా మార్కర్ ఉంటుంది అనమాట. లుక్, నేను లైట్ గా గీసాను, దీని మీద గీసి చూపిస్తా. నైస్ వన్. మార్కర్ చాలా రోజుల నుంచి కావాలనుకుంటున్నాను అండ్ వచ్చేసింది. నేను ఏసీ వేసినా కానీ ఎంత వేడి వస్తుందంటే, ఇది మళ్ళీ టైం 4 అయింది. 4కి కూడా ఇంత హాట్గా ఉంది మా ఊర్లో. మాది 3rd floor పైన కదా, మా పైన కనీసం నీడ కూడా పడదనమాట. డైరెక్ట్ సన్ నెత్తి మీద ఉంటాడు ఆఫ్టర్నూన్ అయితే. ఆ వేడంతా మాదే, మా రూమ్కే వస్తుంది. పక్కన 3 rooms ఉన్నాయి, 3 rooms కి రాదనమాట. దాని మీద రూమ్స్ మీద పైన వాటర్ ట్యాంక్ నీడ పడుతుంది ఖచ్చితంగా. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రూమ్ పైన పడుతుంది, మా పైన మాత్రం నీడ అనేది రాదు. అండ్ ఇది వచ్చేసి నెయిల్ ఫైలర్. ఇది నాకు కావాలి. మనకి లోకల్లోనే ఇలాంటివి దొరకట్లేదు అనమాట. నాకు లోకల్లో దొరికేవి స్టీల్వి చిన్న చిన్న బుడ్డి బుడ్డి ఉంటాయి, అవి దొరుకుతున్నాయి. అవి ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నాను అనమాట. ఎన్ని కొన్నా సరే షూట్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను, వచ్చేటప్పుడు ఉండదు బ్యాగ్లోని. ఐ మీన్ మిస్ అయిపోతుంది, ఎందుకంటే అది చాలా చిన్నగా ఇంత ఉంటుంది, సో మిస్ అయిపోతుంది. ఇది అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. నేను దీన్ని ఇందులోనే పెడతాను, లేకపోతే దీన్ని కూడా ఎరగొట్టి చిన్న చేస్తాను అనమాట నేను. ఇవి ఒక్కొక్కసారి ఏం మాట వినడం అసలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చిన్న చిన్నవి. లైటర్, ఓ వస్తుంది, లైట్ వస్తుంది, చూసారా వచ్చింది. నైస్ వన్. అది కూడా చాలా తక్కువ మనీ తోటి వచ్చింది అనమాట. అండ్ నాకు ఇది కలర్ చాలా నచ్చింది, కలర్ కాంబినేషన్ టు బ్లాక్. వావ్. మా ఇంట్లో లైటర్ కూడా దాని సర్వీస్ అయిపోయే టైం వచ్చింది, ఎందుకంటే కొని 1 year అయిపోయింది ఆల్రెడీ, అయిపోతుంది. సో 1 yearకి మించి లైటర్ రాదు. మనం ఆన్లైన్లో తీసుకున్నామైతే 1 yearకి మించి రాదు. సో ముందే కొనేసి ఉంచాను, తక్కువకి వస్తుంది కదా, అసలు పనిచేస్తుందా లేదా అనుకున్నాను. పర్లేదు, బాగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నమాట, సిలికాన్వి ఆయిల్ స్ప్రెడర్స్. ఈ రెండు కూడా చాలా తక్కువ అమౌంట్కి వచ్చాయి. నేను మొత్తం మనీ కూడా, ప్రతి దాని రేట్ కూడా స్క్రీన్ మీద ఎక్కడో చోట యాడ్ చేస్తాను, చూసేయండి. ఈ రెండు కూడా, ఇది ఓకే స్ట్రాంగ్ గా ఉంది, స్టడీగా ఉంది. బట్ దిస్ వన్ చాలా వీక్ గా ఉంది. బట్ ఓకే, చాలా తక్కువ రేటుకి వచ్చింది కదా, అలానే ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఓ ఇది కూడా సిలికాన్ది ఫేస్ వాష్, అది యూజ్ చేయడానికి అనమాట. ఇది లోపల వేసుకోవాలా? నో, జస్ట్ ఫేస్ వాష్. మనం వాటర్ అప్లై చేసి, ఫేస్ వాష్ కొంచెం అప్లై చేసి రబ్ చేస్తే ఇలా ఇలా ఇలాగా. ఇది ఇంకా కడగలేదు, అందుకని స్కిన్ మీదకి పెట్టట్లేదు, రబ్ చేసుకోవచ్చు మన హ్యాండ్ యూజ్ చేయకుండా. ఇది అయితే డర్టీగా ఉండదు అండ్ బాగా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అనమాట. మంచిది, చాలా క్యూట్ గా కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాప్లర్. ఇదేంటి ఇంత చిన్నగా వచ్చింది? నేను ఫస్ట్ టైం స్టాప్లర్ ని ఇంత చిన్నగా చూస్తున్నాను. ఇది పిన్స్ అనమాట. నేను వచ్చాయి చూద్దాం అసలు. ఓ మై గాడ్, చాలా చిన్నగా ఉన్నాయి కూడా. ఇది ఒక్క సెట్ మాత్రమే వచ్చింది. ఈ బాక్స్ ఉంది కదా, ఇది కూడా చాలా వీక్ గా ఉంది, అగ్గి పెట్టిదన్నా వీక్ గా ఉంది. అండ్ దిస్ వన్ పర్లేదు, పని చేస్తుందో లేదో తర్వాత చూస్తాను.
అండ్ నెక్స్ట్ వచ్చేసి టూత్ పిక్స్. ఇవి మనం వాడే నార్మల్ టూత్ పిక్స్ కన్నా మనకి నాన్ వెజ్ అది తిన్నప్పుడు పళ్ళ మధ్యన ఉండిపోతుంది కదా, లెఫ్ట్ ఓవర్స్ ఉంటాయి కదా పళ్ళ మధ్యన గట్టిన చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి టైంలో ఇవి చాలా యూజ్ అవుతాయి. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, నేను అవి ఉన్నాయని మర్చిపోయి ఇవి పెట్టాను. నేను యాక్చువల్లీ క్లబ్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడే ఇలాంటి స్మాల్ ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా ఎక్కువగా పెట్టాను అనమాట ఆర్డర్స్. అవి ఇంకా ఉన్నాయి నా దగ్గర. అరౌండ్ క్లబ్ ఫ్యాక్టరీ పోయి 3-4 years అవుతుంది, కానీ నా దగ్గర ఇంకా స్టే ఉన్నాయి అలా ఇలాంటివన్నీ కూడా. అయినా సరే మళ్ళీ పెట్టాను, మర్చిపోయాను అవి ఉన్నాయని. 2 ప్రొడక్ట్స్ వచ్చాయి. ఇది వచ్చేసి బలూన్స్ కి రౌండ్ గా గ్లూ టైప్ లోని వాటర్ డ్రాప్ టైప్ లోని గ్లూ ఉంటాయి కదా స్టిక్కర్స్, అవి అనమాట. నేను ఇది ఎందుకు కొన్నానంటే తెలీదు. ఐ మీన్ నాకు తెలీదు అసలు నేను ఎందుకు కొన్నాను, కొనేసాను అంతే. తక్కువ రేట్ 10 rupees సంథింగ్ అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట. ఇది తాడు అంటే బట్టలు అది ఆరేసుకుంటారు కదా అది. ఇది కూడా 10 rupees సంథింగ్ అనమాట, చాలా తక్కువ రేటు. 20 rupees బిలోనే. ఐ డోంట్ రిమెంబర్ అనమాట. అంటే నేను పెట్టిన 8 days వరకు నాకు ఆర్డర్ రిసీవ్ అవ్వలేదు. సో అందుకనే ఈలోగా నేను రేట్లన్నీ మర్చిపోయినా. 1-2 ఇన్ని ప్రొడక్ట్స్ పెడితే ఎక్కడ రేట్లు గుర్తుంటాయి. క్వాలిటీ చాలా బాగుంది. ఇది దాంట్లో రాసున్నదైతే 3 meters. మరి ఇది ఎంత వచ్చిందో చూడాలి. నేను ఇప్పుడు కొలుద్దామన్నా నాకు ఇలా కొలడం రాదు, మా అమ్మ కొలుస్తుంది తర్వాత. ఐ థింక్ ఉంటుంది 3 meters అబౌవ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తమ్ముడు కోసం పెట్టాను చైన్ అండ్ లాకెట్ ఆంజనేయ స్వామిది. వాడు అయితే ఇది చూసి అమ్మో ఇంత ఉందేంటి నేను వేసుకోని అంటున్నాడు. మా తమ్ముడు అసలు ఇంత పెద్ద పెద్ద లాకెట్స్ అవి వేసుకోడు అనమాట. బట్ ఇట్ లుక్స్ సో గుడ్ డైరెక్ట్. ఐ మీన్ లుక్, నాకు చాలా బాగుంది. ఆడేసుకోకపోతే నేను వేసుకుంటాను. ఓకే, నేను ఇవన్నీ మళ్ళీ కవర్స్ లో పెట్టి సర్దుకోవాలన్నమాట. అండ్ ఇంకా 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి, 2 జత పట్టుకుందాం. ఇది వచ్చేసి డబుల్ టేప్, అంటే 2 వైపులా టేప్ ఉంటుంది కదా అది. చాలా సన్నగా ఉంది, చాలా వీక్ గా ఉంది, నాకులాగా సన్నగా ఉంది. సైడ్ కూడా అంటుంది కవర్. చింపితే కానీ రాదు ఇది. ఇప్పుడు అప్పుడే చింపిన, ఎందుకంటే వాడాము కదా, అవసరం లేకుండా చింపడం ఎందుకు. ఇది అయితే స్ట్రాంగ్ గానే అంటుకుంది, ఎందుకంటే కవర్ అంటుకుంది సైడ్, అది రావట్లేదు. ఇలా లాగుతున్నా సరే చింపాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్. ఏంటి కత్తిరి ఇంత చిన్నగా ఉంది అని షాక్ అవుతున్నారని నేను కూడా షాక్ అయ్యాను. బట్ ఇది ఫోల్డబుల్ నైఫ్ కాదు, దీన్ని ఏమంటారు కత్తిని, సీజర్. ఐ మీన్ నేను వర్డ్స్ కూడా మర్చిపోతున్నాను అనమాట ఇంటి దగ్గర ఉంది. మంద బుద్ధి. ఓకే, ఇది ఫోల్డబుల్ సీజర్. దీన్ని బాక్స్ లోనే పెడతాను, లేకపోతే పడేస్తాను. నేను చాలా చిన్నగా ఉంది అసలే, నాకు లాగా పడుతుంది. నేను షూట్స్ కి పట్టుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇంత చిన్నవి పట్టుకెళ్ళడానికి బాగుంటాయి. ఓ మై గాడ్, దేనికి రానంటుంది, వచ్చింది. ఓ మై గాడ్, షార్ప్ గా ఉంది ఇది. యూ కెన్ సీ ద డిఫరెన్స్. వెయిట్, ఏమన్నా కవర్ కట్ చేసి చూపిస్తాను. ఐ షో యూ. నేను ఏ కవర్ కట్ చేయను, కవర్ వద్దు, ఇది కట్ చేస్తాను. బెటర్ వన్, చాలా బాగుంది. నేను తర్వాత ఫోల్డ్ చేసి పెడతాను. సో యా, అదే అయిపోయాయి. ఇంత చిన్న దాంట్లోని
23 ప్రొడక్ట్స్ పంపించేసారు. వాళ్ళు ఎంత సెక్యూర్ గా అసలు కథలో తెలుసా ప్రొడక్ట్స్, అటు ఇటు కథలో అన్ని కుక్కి పంపిస్తారు. అసలు ఫ్రీగా ఉండవు ప్రొడక్ట్స్, చాలా టైట్ గా పెట్టేశారనమాట. బాటిల్ అవి ఉన్నాయి కదా, అవి బాక్సెస్ తో వచ్చాయి కాబట్టి అవి పైకి ఉన్నాయి, మిగతా అన్ని కూడా చిన్న చిన్న అన్ని అడుగులు ఉన్నాయి. అసలు అవి కిందకి వెళ్ళవు ఎక్కడికి వెళ్ళవు అనమాట. చాలా సెక్యూర్ అండ్ టైట్ ప్యాకేజింగ్ ఉంటుంది. బట్ నేను యూట్యూబ్ లో చూసాను, అందరికి కూడా పెద్ద పెద్దవి వచ్చాయి. ఎన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసినా కానీ నాకు ఇందుకు ఇంత చిన్న బాక్స్ లో వచ్చింది ఏమో. మేబీ తర్వాత పెద్ద ప్రోడక్ట్స్ ఇంకా ఉన్నాయి, అవి పెద్ద బాక్స్ లో వస్తాయేమో. ఇవన్నీ చిన్నవి కదా, మేబీ ఐ థింక్ సో అనుకుంటా. సో నేను డియోడ్ యాప్ నుండి ఆర్డర్ చేసిన 23 ప్రోడక్ట్స్ నేను మీకు చూపించేసాను. అండ్ అండ్ ఇంకేముంది, ఇంకేం లేదు. మళ్ళీ నెక్స్ట్ రివ్యూ వీడియో వచ్చేస్తుంది, చూసేయండి. అది కూడా డియోడ్ యాప్ నుండి. ఎందుకంటే డియోడ్ యాప్ నుండి నేను 7 ఆర్డర్స్ పెట్టాను లిటరలీ. నేను ఇది సెకండ్ ఆర్డర్ కదా, సెకండ్ ప్యాకేజింగ్ వచ్చింది కదా, థర్డ్ కూడా వచ్చేసింది. అది నెక్స్ట్ పోస్ట్ చేస్తాను అనమాట. వీడియో కూడా షూట్ చేయాలి కదా, ఇంకా చేయలేదు. ఓపెన్ చేసి అయితే చూసేసాను, అది కొంచెం పెద్ద పార్సల్ వచ్చిందనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో ఇక్కడితో ఫినిష్ చేసేద్దాం. నా ఒపీనియన్ అయితే డియోడ్ యాప్ మీద వెల్ అండ్ గుడ్. ఐ మీన్ ఆ రేట్స్ కి ఒక్కొక్క ప్రోడక్ట్ ఖరాబ్ వచ్చింది కానీ, అంటే కొంచెం అంత క్వాలిటీ రాలేదు కానీ మిగతా అన్ని ప్రోడక్ట్స్ కూడా వాల్యుబుల్ అనమాట. ఐ మీన్ ఆ మనీకి వాట్ ఇట్, అన్ని ప్రోడక్ట్స్ కూడా, ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ కూడా. సో నాకు నమ్మకం ఉంది. నేను అది యాక్చువల్లీ ఆ వెబ్సైట్ చూసినప్పుడే దాని ఏంటి అంటారు ప్యాటర్న్ చూసి నాకు క్లబ్ ఫ్యాక్టరీ మీద నమ్మకం ఉండేది. సో అలాగే దీని మీద నమ్మకం వచ్చి 7 ఆర్డర్స్. నేను అసలు ఫస్ట్ పార్సల్ రిసీవ్ అవ్వక ముందు 7 ఆర్డర్స్ ఒకసారి పెట్టాను. అరౌండ్ 4000 ఆర్ 5000 అలా అయింది అనమాట. 5 దాటే ఉంటుంది. ఎస్, 5000 అలా. అది కూడా నేను ఏంటంటే ఈఎంఐ మీద పెట్టాను. అంటే స్నాప్ మింట్ అని ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ గురించి నేను తర్వాత మీకు చెప్తాను. నేను ఇలా ఏమన్నా ఆర్డర్స్ పెట్టుకుంటున్నప్పుడు ఒక్కసారి అమౌంట్ పే చేసి ఆ పార్సల్స్ రాకపోతే చాలా బాధగా ఉంటుంది. అది ఈఎంఐ మీద అయితే అంత నోటిసబుల్ గా ఉండదు అనమాట ఆ బాధ. సో అందుకని చెప్పి ఈఎంఐ మీద పెడతాను నేను. ఇలాంటి కొత్త కొత్త యాప్లు ట్రై చేస్తున్నప్పుడు, యాప్స్ కాదు వెబ్సైట్స్ ట్రై చేస్తున్నప్పుడు, చాలా వెబ్సైట్ లో అది అవైలబుల్ ఉండదు ఈఎంఐ. స్నాప్ మింట్ యాప్ సో అవైలబుల్ లేకపోతే అఫ్ కోర్స్ నేను పెట్టను. అవైలబుల్ ఉంటే మాత్రం నేను దాంతోనే పెడతాను. ఎందుకంటే ఒకేసారి 5000 ఎట్టి షాపింగ్ చేయాలి కొత్త వెబ్సైట్ నుండి అంటే మనసు ఒప్పుకోదు. ఐ మీన్ మన కష్టం కదా, సో అందుకని మనసు ఒప్పుకోదు. బట్ ఈఎంఐ మీద అయితే ఓకే అనిపించింది, అందుకని పెట్టేశాను. అండ్ థ్యాంక్ గాడ్ ఏ ప్రోడక్ట్ కూడా మిస్ అవ్వకుండా వచ్చింది. నిన్న ముందు చేసిన వీడియోలో ఒక ప్రోడక్ట్ మిస్ అయింది, నేను చూపించడం మర్చిపోయాను. అది వీడియో ఎడిటింగ్ కూడా చేసేసి పోస్ట్ కూడా చేసేసాను. అదేంటంటే జిప్పర్ అనమాట. 8 రూపీస్ అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, పెద్ద బాధ కూడా లేదు. కాకపోతే అది వస్తే బాగున్నాను నేను చాలా అనుకున్నాను, బట్ రాలేదు. ఏం పర్లేదు, నెక్స్ట్ నేను ఇంకా 7 ఆర్డర్స్ పెట్టాను కదా, అందులో కూడా ఒకసారి పెట్టాను. సో అందులో అయినా వస్తుందో రాదో చూద్దాము. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేసాను, వీడియో చాలా లెంతీ వచ్చేసింది ఇది. సో ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.